నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ప్రసాదం అందిస్తాం. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రుల సమీక్ష. మార్గదర్శి స్కామ్ పై ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు చేశారని వ్యాఖ్య. పెద్దిరెడ్డి కుటుంబం ఒక ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య విమర్శ. ఏఐ సదస్సుకు ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోదీ. గొప్ప విజయం సాధించారంటూ అమెరికా అధ్యక్షుడికి మోదీ కితాబు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రులు కీలక సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం మల్లలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లపై జిల్లా అధికారులతో చర్చించారు. ఈ సమీక్షలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ శ్రీశైలం వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, నల్లమల ప్రాంతం నుంచి వచ్చే వారికి తాగునీరు, ఆహారం అందిస్తామని తెలియజేశారు. పార్కింగ్ నుంచి సత్రాల వద్దకు వాహనాల్లో ఉచిత ప్రయాణం అందిస్తామని, బ్రహ్మోత్సవాల్లో ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇస్తామని తెలియజేశారు. బ్రహ్మోత్సవాల్లో ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ ఉంటుందని, దోర్నాల ఘాట్ రోడ్డుకు మరమ్మతులు చేసి ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన వెల్లడించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ పై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో జరిగిన స్కామ్లలో మార్గదర్శి స్కామ్ అతి పెద్దదని చెప్పారు. లోక్సభలో బడ్జెట్ పై చర్చలో భాగంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మార్గదర్శి అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 2600 కోట్లు డిపాజిట్లుగా సేకరిస్తే ఈడీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి వసూళ్లు చేసిందని, డిపాజిటర్లకు న్యాయం జరగాలని అన్నారు. విద్య, వైద్యంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని, పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించవద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. Important issue in our state I would like to talk. Finance Minister in one of her replies in the question hour spoke about Saharas. She said that they collected funds against RBI norms. She said that there are a lot of beneficiaries or whoever depositors who have been unidentified, and they have diverted the money and they have taken action on that. I totally agree with her decision. Sir, I want to know why Margadashi is let off. They have collected 2,600 crores of deposits. They have diverted that, which is against the RBI norms. RBI has filed an affidavit saying that it is completely against what they have collected. So they have collected in cash, and the income tax department has slapped a notice of 1,000 crores, and which they went to the court and got a stay. Sir, this is one of the biggest scams. Law should be the same for everybody. Just because they have a media house, they should not be let off from scamming the people. This. It's okay. He already told. He already told. Sir, doesn't matter. Every day, I've raised this issue. Every day, they are writing news about me. I'm not going to yield. I'm not going to budge, and I really don't care what they write. We are going to take this issue in a big way, sir. We will fight it out, and we will see that justice is done, sir. There are lakhs of depositors who have been duped in this. This is not a proper thing. We ask the government to keep up their word. Where is this ED? Where is this serious fraud investigation? What is happening to them when such a big fraud has happened, sir? One thing, sir, everybody in the house, I will just tell you one thing. Just Google Margadashi and their promoter name. You will find that person sitting in a golden chair, real golden chair, and you have ministers prostrating in front of him. This is how a scamster is projected in the government, sir. Sir, we need serious action. It is with public money. It's money they have duped. They are doing all this. Sir, we want the government to take serious action. పెద్దిరెడ్డి కుటుంబం రాష్ట్రంలో ఒక మాఫియా లాగా తయారై ఒక ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తన అక్రమ సంపాదనతో జగన్ను పడగొట్టి తాను ముఖ్యమంత్రి కావాలని కూడా పెద్దిరెడ్డి అనేకసార్లు ప్రయత్నించారని ఆరోపించారు. పెద్దిరెడ్డి కుటుంబం అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకుని గనులు, ఖనిజం, ఇసుక, ప్రభుత్వ స్థలాలు, పేదల అటవీ భూములు, ఎర్రచందనం యథేచ్ఛగా దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే
సామ దాన భేద దండోపాధ్యాయాలు ఉపయోగించి నోరు మూయించేవారన్నారు. అధికారులు కూడా వీరి చేష్టలు చూసి చూడనట్టు ఉండాల్సిందేనని, ఎదురు తిరిగితే తిప్పలు తప్పవని ఆయన వెల్లడించారు. శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. ఆర్థికంగా చాలా సంపాదించారు. నేను లైట్గా మాట్లాడుతున్నా. ఎంత సంపాదించారంటే, అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డిని పడగొట్టి తాను ముఖ్యమంత్రి కావాలని కూడా ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. అంతటి స్థితికి ఎదిగాడు గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ప్రస్తుతం శాసనసభ్యుడు మాత్రమే. ఆయన కుమారుడు గతంలో ఎంపీ, ఇప్పుడు కూడా ఎంపీ. ఆయన ఈ పెద్దిరెడ్డి గారి తమ్ముడు, ఆయన ఒక ఎమ్మెల్యే. ఈ రకంగా కుటుంబం అంతా కూడా అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకున్న కుటుంబం ఇది. వీళ్ళు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ముఖ్యంగా ఖనిజ సంపద దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు, ప్రభుత్వ స్థలాలు దోచుకున్నారు, పేదల భూములు దోచుకున్నారు, అటవీ భూములు దోచుకున్నారు, ఎర్ర చందనం కొట్టుకున్నారు, మద్యం, గనుల లీజులు, ఈ రకంగా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో ఆరి తేరిన కుటుంబంగా పేరు తెచ్చుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం. ఎవరైనా ప్రశ్నిస్తే వీళ్ళని నయాన భయాన సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి నోరు మూయిస్తారట. అధికారులు కూడా వీరి అధికారానికి, వీరు చేస్తున్న వికృత చేష్టలు చూచి చూడనట్లు ఉండవలసిందే. లేకపోతే శంకరగిరి మాన్యాలు పడతారు, శారీరకంగా బాధలు అనుభవిస్తారట. ఎంతటి కుటుంబం ఇది. ఈ కుటుంబం గనులు పక్కన పెట్టండి, ప్రభుత్వ భూములు పక్కన పెట్టండి, ఖనిజ సంపద దోచుకోవటాన్ని పక్కన పెట్టండి, ఎర్రచందనాన్ని కొట్టేయటం పక్కన పెట్టండి, మద్యాన్ని లాగేయటం పక్కన పెట్టండి. ఇవన్నీ పక్కన పెడితే అటవీ భూములు, ఒక పెద్ద ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం. పెద్ద ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజున అతను నాకు తెలియదు అంటానికి లేదు. దాదాపు 238 ఎకరాలు అటవీ భూమి వీళ్ళ కంట్రోల్లో ఉంది అనఫిషియల్గా. ఇది వరలరామయ్య అంటున్న మాట కాదు, మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్న మాట కాదు, మా యువనేత లోకేష్ బాబు గారు అంటున్న మాట కాదు. సాక్షాత్తు దర్యాప్తు చేసిన విజిలెన్స్ విభాగం చెబుతున్న మాట. 238 ఎకరాల పైచిలుకు అక్రమ మార్గాన వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఈ ఆటవిక సామ్రాజ్యానికి ఇనుప కంచె వేశారు. చూడండి అతని దౌర్జన్యం. 238 ఎకరాలు ఇతను ఆక్రమించుకున్నాడంటే ఎన్ని జీవిత ఖైదీలు వేయొచ్చో చట్టం. 1 ఎకరం కొట్టేస్తేనే లైఫ్ వేస్తారట. యావజ్జీవము కారాగార శిక్ష అనుభవించాలి అతను. ఇంతటి అడాసిటీ, ఇంతటి దుర్మార్గం, ఇంతటి అవినీతి, ఇంతటి విచ్చలవిడితనం, ఇంతటి దౌర్జన్యం, ఇంతటి దురాక్రమణ, ఇంతటి బట్ట బయలు రాజకీయం ఎవరైనా ఎక్కడైనా ఉందా? మనం గతంలో బీఆర్ అనుకునే వాళ్ళం. లేదండి, వాళ్ళు కూడా గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ముందు దిగదుడిపే బీహారు రాజకీయం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి రాజకీయం ముందు దిగదుడిపే అని చెప్పి నేను అంటున్నా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. విజిలెన్స్ ఎంక్వైరీ చేసినారు అంటేనే 50% వీళ్ళు దోషులుగా నిర్ధారింపబడినట్టే. నేను ఈ రోజున గౌరవ చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అయ్యా ఇమ్మీడియట్గా ఫారెస్ట్ యాక్ట్ కింద ఇతన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి. ఇతని మీద, ఇతని కుమారుడు మిథున్ రెడ్డి మీద, ఇతని తమ్ముడు ద్వారకా నాథరెడ్డి మీద, ఇతని శ్రీమతి ధర్మపత్ని మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. వీరు మరలా ఎక్కడికో న్యాయస్థానానికో వెళ్ళి లేకపోతే విదేశాలకో పారిపోయే ముందే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వీళ్ళ పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అశాస్త్రీయమని రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పేరుతో ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్టికల్ 341కు సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని, అది అశాస్త్రీయమైనదని, దాని రద్దు కోసం ఉద్యమిస్తామని అన్నారు. ఏపీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడితే రాష్ట్రాన్ని అగ్నికుండంగా మారుస్తామని ఆయన హెచ్చరించారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ ముసుగులో అన్ని రాజకీయ పార్టీలు దళితుల ఐక్యతపై కుట్ర చేస్తా ఉన్నాయి. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉంది ఇది అసంబద్ధం, అన్యాయం, రాజకీయ కుట్ర అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్సీ వర్గీకరణ ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎస్సీ వర్గీకరణ తప్పు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. ఇది మోడీ సర్కార్ కుట్రగా ఈ దేశంలో ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ వర్గీకరణ అనేది అన్యాయం, అక్రమం. ఇది రాజకీయ కుట్ర, దళితులపై, అమాయకులైనటువంటి దళితులపై అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తా ఉన్నాయి. కాబట్టి ఎంతవరకైనా సరే వెళ్ళి దీన్ని ఎదిరిస్తామని చెప్పేసి, దీన్ని ఆపుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే రేవంత్ రెడ్డి సర్కారు పెట్టినటువంటి బిల్లు వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఒకటే, మీ రాజకీయ కుట్రలకు సాగో. ఈ బిల్లు గిరి పెడితే రాష్ట్రం అగ్నిగుండం అయిపోతుంది, దేశాన్ని అగ్నిగుండంగా మార్చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. भाई और बहनों सुनिए, देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक और जनतांत्रिक रीते लड़वों पर से मोदी जी आवाज मोदी ने कहा we should fight against the conspiracy of categorization of SCs. మీరందరూ రెడీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను మిత్రులారా. వీటికి ఏబీసీడీలు రావు, ఓనామాలు తెలియదు. ఎస్సీలు విభజించాలనేటటువంటి ఒక కార్యక్రమంతోనే పట్టుకున్నాడు. అతనికి ఈ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. ఇంకోటి ఏంటంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో క్లియర్ గా చెప్పింది ఎంపిరికల్ డేటా తీసుకోమని. ఎంపిరికల్ డేటా అంటే ఎంపిరికల్ డేటా వాట్ అనేది అతనికి తెలియదు. ఉద్యోగాల్లో ఎంపిరికల్ డేటా అంటే ప్రాక్టికల్ డేటా అని తెలుగులో అర్థం. ఉద్యోగాలు ఎంతమంది ఉన్నారు, మాలవాడు ఎంతమంది ఉన్నారు, మాదిగోడు ఎంతమంది ఉన్నారో డేటా తీసుకోమన్నదా, లేకపోతే మాలవ జనాభా ఎంత, మాదిగ జనాభా ఎంత డేటా తీసుకోమన్నది అనేది అతనికి తెలియదు. జనాభా స్టాటిస్టిక్స్ తీసుకుంటే పాపులేషన్ స్టాటిస్టిక్స్ కానీ పాపులేషన్ సెన్సస్ కానీ చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి తెలంగాణ రేవంత్ సర్కార్ ఎలాగ మానవుడు మాదిగోడు మిగతా పొలం లెక్కలు తీసి వర్గీకరణ చేస్తాడు, చేస్తే కుదరదు. మేము రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తక్షణమే కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కడప కలెక్టరేట్ వద్ద ఏఐఎఫ్బి ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ 48 గంటల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్బి జిల్లా అధ్యక్షుడు జాలవర్ధన్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కోటపాటి సుబ్బమ్మలు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడిచినా కడప ఉక్కు పరిశ్రమ ఊసే లేకపోవడం బాధాకరమని అన్నారు. కడప జిల్లాతో పాటు రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి, ఈ ప్రాంత నిరుద్యోగ యువత ఉపాధికి వెంటనే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమపై నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి కడప జిల్లాలకు పరిశ్రమలు, ఏర్పాటు చేయాలి విభజన చట్ట ప్రకారము కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని పార్లమెంటు సాక్షిగా చట్టం రూపొందించబడితే గత రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అవుతున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కడప ఉక్కు పరిశ్రమపై నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. ఈరోజు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు జరిగితే రాయలసీమ జిల్లాలోని అనేక వేల మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించేటువంటి పరిస్థితి. ఈరోజు డబుల్ డిగ్రీలు పీజీలు చేసి ఉపాధి అవకాశాలు లేక విదేశాల బాటలు పట్టి ఈరోజు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. మరి అధికారంలోకి రాకముందు ఎన్నికలకు ముందు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తాం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాకల్లా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి. కడప ఉక్కు పరిశ్రమ గురించి పట్టించుకోవడం లేదు. మరి గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు 3 సంవత్సరాలు కడప జిల్లాలో 3 సంవత్సరాలు శంకుస్థాపన చేశారు. లక్షలాది రూపాయలు ప్రభుత్వ సొమ్మును వృధా చేశారు తప్ప చిత్తశుద్ధిగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఏ ఒక్క ప్రభుత్వం కూడా కృషి చేయడం లేదు. ఖచ్చితంగా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేంత వరకు ఖచ్చితంగా ముందుండి పోరాడతాం. ఉపాధి అవకాశాలు రాయలసీమ జిల్లాలోని ఉపాధి అవకాశాలు దొరికేంత వరకు ఖచ్చితంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ముందుంటుంది. ఖచ్చితంగా రాయలసీమ నుండి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఒక్కసారి కొంతెత్తి ఇవ్వాలి. రాయలసీమలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఖచ్చితంగా అందరూ నోరు ఇవ్వాలి. రేపు జరగబోయే అసెంబ్లీలో కూడా
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంపై మెడలు వంచి కృషి చేసే విధంగా ముందుకు రావాలని చెప్పేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మేము తెలియజేస్తాం. ఉక్కు పరిశ్రమ కావాలని చెప్పి కడప జిల్లాలో ఏర్పాటు చేసేందుకు మేము నిరాహార దీక్ష చేపడుతున్నాం. కాబట్టి ప్రదీప్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో ఉక్కు దీక్ష మా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ నుండి పోరాడుతుందని చెప్పి మేము రాష్ట్ర మహిళా అధ్యక్షులుగా కోటపాటి నా పేరు. ఈ 48 గంటల దీక్షలో ప్రభుత్వం ఏ మాత్రం ముందుకు సహకరించకపోతే ప్రతి జిల్లాలో రాష్ట్రం అంతా ఉక్కు దీక్ష మన కడప జిల్లాగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేంత వరకు నిరాహార దీక్ష చేపడతామని చెప్పేసి మా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.